హాయ్ అండి. ఈరోజు కోనసీమ కొబ్బరి పచ్చడిని అయితే చేసుకున్నాను. మా గోదావరి జిల్లా వాళ్ళకైతే అస్సలు పరిచయం చేయక్కర్లేదండి ఈ రెసిపీ గురించి. ఏ ఇంట్లో పెళ్ళిళ్ళైనా, శుభకార్యాలైనా, పూజలైనా, వ్రతాలైనా ఆ ఇంటి భోజనాల్లో ఈ పచ్చడి పడవలసిందే. అంత ఫేమస్ అండి. కోనసీమ కొబ్బరి అంటేనే ఫేమస్ కదండీ! ఆ కొబ్బరితో ఈ మామిడికాయ ఏసి చేసుకుంటే ఇంకా అసలు అద్దరిపోతుందండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. కొబ్బరికాయనైతే కొట్టేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని తగినంత పచ్చిమిర్చి కూడా తీసేసుకోవాలండి. మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి మిక్సీ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మామిడికాయని కడుక్కొని ఫీల్ చేసేసుకుని తొక్కని తురిమేసుకోవాలండి. ఆ తురిమిన దాన్ని మనం మిక్సీ చేసుకున్న కొబ్బరి పేస్ట్లో వేసి ఉప్పు కారాలు చూసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లి, శనగపప్పు, మినపప్పు వేసుకుని జీలకర్ర, ఆవాలు వేసుకుని ఎండుమిరగాయలు, కరివేపాకు కూడా వేసి వేయినట్టు చిన్న పసుపు వేసుకుని ఇంకా ఆ వేడి స్టవ్ ఆఫ్ చేసి వేడి ఉండగానే మన కొబ్బరి పేస్ట్ను అయితే వేసేసుకోవాలి. ఏమైనా చెమ్ముంటే లాగేసుకుంటుంది. పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది. కొంచెం కొత్తిమీర కూడా జల్లుకుంటే కొబ్బరి మామిడి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అదిరిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,